తులా లగ్నము లేదా తులా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు అంటే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతుంటాడు లేండి 2.5 రోజులకి. బట్ ఇక్కడ రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు కూడా ఈ మాసంలో మారుతున్నాడు. దీనివల్ల కలిగే ఫలితాలు డేట్స్ వైజ్గా మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ముందుగా తులవారికి రాశిలోకి శుక్రుడు వస్తున్నాడు 3వ తేదీ నుంచి. అది చాలా చాలా మంచిది. అంటే కొంచెం హ్యాపీనెస్ పెరగడం, అమ్మయ్య కొంత సెక్యూర్గా ఉన్నాను, అమ్మయ్య కొంత ఫ్రీగా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ధనాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు, అది ఒక రకంగా మంచిదే. కాకపోతే ఏంటంటే ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ మూలంగా డబ్బులు వస్తాయి, ఇష్యూస్ కూడా జరుగుతాయి భాగ్యంలో ఉన్నప్పుడు. కాకపోతే ఆ కుజుడు దశమ స్థానంలోకి మారుతాడు గురువు దగ్గరికి. గురువు దశమంలో ఉండడం అనేటువంటిది ఉచ్చ స్థానంలో ఉన్నందుకు బ్యాంకింగ్, టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్లో జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుజుడు వచ్చినందుకు ఇంకొంచెం ప్రయత్నాలు ఇంకొంచెం ముమ్మరంగా చేస్తూ ఇంకొంచెం బలంగా ఒక జాబ్ కాకుండా 2వ జాబ్ చేసేటువంటి యోగం కూడా ఇస్తాడు. రవి లాభంలో ఉన్నందుకు బాధకుడైనందుకు కొంచెం ప్రమోషన్స్ వస్తున్నప్పటికీ కొంచెం ఆటంకాలుగా వస్తూ ఉంటాయి. కాకపోతే మీరు బుధుడు కూడా మనకి ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వస్తున్నాడు 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 12లో ఉంటాడు. అందులో 17వ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి, దానివల్ల వివాదాలు రావు. 5లో రాహు ఉన్నందుకు రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్ వాళ్ళకి మంచిదే. కానీ ఇక్కడ పర్టికులర్గా 24-25 తేదీలు మాత్రం కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 6లో ఉండే శని వక్రించడం అనేటువంటిది ఒక రకంగా అప్పులు తీరుతాయి. ఇక ఇక్కడ మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్స్ వైజ్గా చూసుకుంటే 1, 29, 30 తేదీల్లో వివాహం కోసం చేసే ప్రయత్నాలు పార్ట్నర్స్ దొరకడం అనేది చూపిస్తుంది. 3, 4 తేదీలు పర్టికులర్గా ధనాభివృద్ధి ఉంటుంది. 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి. 7, 8, 9 తేదీలు కొంచెం వివాహం కోసం ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చెప్పాలంటే. ఇక 10, 11 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఏదో లాభం వస్తుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 14, 15 తేదీలు ఉద్యోగ అవకాశాల వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళడం, తద్వారా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. 16, 17 తేదీలు మనీ మ్యాటర్స్ విషయంలో మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడైతే చేస్తుంటారో అక్కడ మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక 26, 27, 28 తేదీలు కొంచెం ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక మీరు నిత్యము కూడా రాహుగ్రహం దగ్గర దీపారాధన, కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను నేను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు, అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహాదశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహాదశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది. మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా సడన్గా సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఓ షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన
ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయి నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కి వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ మారినప్పుడు ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కదా, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరుతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళేది తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుంటుంది. బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.